ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషయంలో కొంత చేస్తున్న కామెంట్స్ కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీని పట్ల వాస్తవం ఏంటి సార్? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆయన ఇంక అయిపోయింది. ఆయన ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు. ఆయన వచ్చే పరిస్థితి లేదు అని చెప్పాడు మనోళ్ళు. అంటే అబద్ధాలు చెప్పడంలో పేటెంట్ ఎవరికన్నా ఇవ్వాల్సొస్తే సార్ అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. సార్ ఇప్పటి నుంచి గోబెల్స్ ప్రచారం అంటారు కదా, అవును సార్. రేవంత్ రెడ్డి ప్రచారం అనేది స్థిరపడుతుంది. ఎందుకంటే 1942 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సార్ ఈ 85 ఏళ్ళుగా సార్ గోబెల్స్ను తలదనేవాడు ఎక్కడ ఏ దేశంలో పుట్టలేదు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి అది. సార్ ఏమైంది కేసీఆర్కు? ఉమ్, కేసీఆర్ నేను చెప్పాను ఎన్నోసార్లు, అవును చాలాసార్లు చెప్పారు. ఆయన సుజన విధేయుడు. అంటే ఆయన ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే మాట్లాడతాడు, మంచి ఇదే ఉంటుంది ఆయనకు. సార్ ఆయన దృష్టిలో ఈయన ఏంటంటే ఆ సీటుకు తగని వ్యక్తి ఆడ కూర్చున్నాడు. ఉమ్, నేను ఆయనతోని నా స్థాయిని నేను తగ్గించుకోలేను, ఉమ్, ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, ఉమ్, ఫీల్డ్ మీదకి వస్తే మాట్లాడాల్సి వస్తుంది. అవును. వీళ్ళిద్దరు చాలు, వాళ్ళని వదిలేశాడు అసెంబ్లీ కానీ బయట ఫీల్డ్ మీద కానీ. ఉమ్, ఆయన రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమవుజ్జి లేడు ఆయనకి. ఓకే అందరికీ తెలుసు అది. సార్ ఈ రేవంత్ రెడ్డి ఆయనకి ఎప్పటికీ సమవుజ్జి కాలేడు. సార్ ఇవాళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతల్లో ఉండొచ్చు, ఈయన ముఖ్యమంత్రి ఉండొచ్చు. హోదాలో మాత్రం రేవంత్ రెడ్డిది పెద్ద హోదా. సార్ కానీ జ్ఞానంలో కానీ మాటల్లో కానీ తెలంగాణ పట్ల ఆయన ఉండే ప్రేమ విషయంలో కానీ సార్ మంచి పనుల విషయంలో కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ సమతుగోడు. సార్ కేసీఆర్ ఏమన్నా అంటే దాన్ని ఆచరణలో మరి 2028లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితి. కేసీఆర్ అప్పుడైనా మరి బయటకు వస్తారా, నాకు సమవుజ్జి కాదని చెప్పి? కేసీఆర్ ఆయనతోని డైరెక్ట్గా కాన్ఫ్రంటేషన్కు రాకపోవచ్చు, ఎందుకంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే బయటికి రాకుండా మైండ్ బయటికి రాకుండా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ అబద్ధ ప్రచారాలతోని ఆయనకి ఏదో అయిందని ఇక కేసీఆర్ వెళ్ళినప్పుడు ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా, ఇద్దరు కొట్లాడితే కూడా జూబ్లీస్ గెలవలే కదా అన్నట్టుగా ఇట్లా తీసుకొస్తాడు. ఇది మైండ్ గేమ్. ఇది మైండ్ గేమ్ ఆడడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. కాబట్టి ఆయన ప్రజల దగ్గరికి వస్తాడు, సమస్యలు ఉంటే పోతాడు. కాబట్టి ఆయన రాడు అనేది ఏం లేదు, రాకపోవడం అనేది జరగదు. సరే ఏది ఎట్లున్నా ఈయన ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇంకో 4 పొలిటికల్ పార్టీలను పెట్టించిన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన అన్నిటిని తీసుకొచ్చి తన కూటమికి నాయకత్వం వహించిన, రేపు కాంగ్రెస్తో విభేదాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ సీఎం కేసీఆర్. ఓకే, అంటే జూబ్లీహిల్స్ ఇష్యూలో మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన వీళ్ళందరూ ఏపీలో కూటమి కదా సార్, ఇక్కడ కూడా జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టలేదని చెప్పినా కదా. ఇక్కడ క్యాండిడేట్ కమ్మ సామాజిక వర్గం, అంతేనా? అవును. కాబట్టి సహజంగా ఆమె పట్ల సానుభూతి ఉంటుంది. గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గమే కదా. అవును. కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ద్వారా ఇక్కడ కమ్మ సంఘం నేతలకు చెప్పించి వాళ్ళందరినీ డైవర్ట్ చేసుకున్నాడు. వెంగళరావు నగర్లో ఎందుకు రాదు మెజార్టీ సునీతకు? ఎక్కువ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. అవును. అంటే ఏది వదిలిపెట్టలే. ఆయన మజ్లిస్ ఓవైసీని పట్టుకొని క్యాండిడేట్ పెట్టద్దని బతిమిలాడుకున్నాడు. ఎన్ని చేయాలనో అన్ని చేశాడు. సో ఇదంతా మరి రాహుల్ గాంధీకి తెలిసిన తర్వాత బీజేపీ అధిష్టానానికి తెలిసిన ఇబ్బందులు ఏమి ఉన్నాయంటారా? ఏముంటుంది ఇబ్బంది? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇప్పుడు అధికారాన్ని, సీట్లను గెలుచుకోవడమే కదా. అంటే ఒక్కో చోట ఒక్క సిద్ధాంతం. ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఇక్కడ తీసుకున్నారు, బీహార్లో ఎంఐఎం సొంతగా పోటీ చేసింది. సో ఇవన్నిటిని కాంగ్రెస్ చతికిల పడిపోవడానికి కారణాలుగా మనం చూడొచ్చు అంటారా? బీహార్లో చతికిల పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళతో ఎవరు కలిసి ప్రయాణం చేసినా కూడా వాళ్ళు కూడా మటాష్ అయిపోతారని చెప్పి బీహార్ ఎలక్షన్ రుజువు చేసింది. ఇప్పుడు అదివరకున్న 75 సీట్లలో 50 పోగొట్టుకున్నది ఆర్జేడీ. మిగతా పార్టీలు కూడా వాళ్ళ సీట్లను వాళ్ళు కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల్లో పనిచేసే లిబరేషన్ గ్రూప్ ఉంది, సిపిఐఎంఎల్. 12 సీట్ల నుంచి వాళ్ళు 2 సీట్లకు 3 సీట్లకు పడిపోయారు. ఏ పార్టీ కూడా వీళ్ళని నమ్ముకొని బాగుపడ్డది లేదు. ఆర్జేడీతో పాటు వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత, దాంట్లో మొత్తానికి దేశవ్యాప్తంగా ఆయన రాహుల్ జోడో యాత్ర చేశారు. సో ప్రతిసారి ఎన్నికలప్పుడు మాత్రం బీజేపీ మీద చాలా పెద్ద అంశాలు తీసుకొని దేశ ప్రజల్ని కొంత అవేర్నెస్ చేసినట్టుగా చేసే కార్యక్రమం, ఓట్ చోరీ అని కావచ్చు, తర్వాత ఈ బీహార్లో పాదయాత్ర చేయడం కావచ్చు. సో ఈ అంశాలన్నీ కూడా అంటే ఓవరాల్గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మరి రాహుల్ గాంధీ మీద ఆధారపడిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తు ఏమంటారు సార్? కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో, స్ట్రాటజీస్లలో రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు లేరు సార్. ఇక్కడ ఎవరికన్నా సీఎం ఇచ్చి ఈయన తీసుకొని పోయి నేషనల్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేయాలి.
కాంగ్రెస్ సార్, మొన్న చేస్తుంటే బీహార్లో గెలిపించేవాడు ఆ పార్టీని. అవును అందుకని ఆ పార్టీ భవిష్యత్ అంతా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని డీకే శివకుమార్ను అప్పుడు కొంత ఏమన్నా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ అంటే పాత ఇప్పుడు నాయకత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్ద దిక్కంటారా మీరు? మరి ఆయనకున్న స్ట్రాటజీ వాళ్ళకి లేదు కదా. సార్ సునీల్ కనుగోలును, రేవంత్ రెడ్డిని, ఉమ్, డీకే శివకుమార్ను ఉమ్, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని సార్ పై స్థాయిలో సార్ నడిపియాలి. అట్లయితేనే అది నడుస్తుంది. సార్ అది